శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఆయన ఎందుకు లేవలేదో చెప్పలేని అసమర్థుడా? చెప్పగలడు. కానీ చెప్పినా ఇప్పుడు వినే స్థితి నీకు లేదు, నీకు ఆ పాత్రత లేదు వినడానికి ఇప్పుడు. కాబట్టి మర్యాద లేనివాడు ఆయన అంటున్నాడు శంకరుణ్ణి. మత్త ప్రచారుండు, ఎప్పుడూ కూడా చాలా ఉన్మత్తతతో ఉంటాడు. ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తులైన వాళ్ళకి చాలా ప్రియంగా ఉంటాడు. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన ఉమ్మెత్త పూల పూజ స్వీకరిస్తాడు. ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్లకు ప్రియుడు. పిచ్చివాళ్ళు అంటే ఎవరో తెలుసా అండి? మీకు అర్థం కాని వాళ్ళు, ఒక్క మాటలో చెప్పాలంటే కదా. మనకు అర్థం కాలేదనుకోండి, ఒక ఆయన స్వభావం పిచ్చాడండి అంటాం కదండి. నేను చాలా 2-3 మాటలు చెప్పినట్టున్నాను ఈ విషయాన్ని. ఒకసారి పద్మప్రియ టాకీస్లో సినిమాకి వెళ్ళా. నాకేమో ఎందుకంటే దానికి నవ్వవలసిన అవసరం, నేను గృహస్థుని కదా. నాకు ఒక కూతురుంది, అది హఠం చేస్తుంటుంది ఒక్కొక్కసారి. నాన్నగారండి ఈ సినిమా మీరు రావలసిందే అంటుంది. కాదమ్మా నువ్వు వెళ్ళు అన్నా సరే, నాన్నగారండి నా కోసం మీరు ఆ సినిమాకి రారా అంటుంది. నేను రాను అని అనలేనది ఆ మాట అన్నప్పుడు. వస్తాను నాన్న అంటాను. నేను దానికోసం వెళుతూ ఉంటాను సినిమాకి అప్పుడప్పుడు. కానీ మీరు తిట్టకండి సినిమా చూశాకంటుంది. తిట్టను అంటుంటాను. కూర్చుని ఏదో సినిమా చూసి బయటకు వచ్చేస్తుంటే పద్మప్రియ టాకీస్ దగ్గర గోచి పెట్టుకుని ఒక ఆయన జుట్టు విరబోసుకుని పెద్ద జుట్టుతో డ్రైనేజీలో వెళ్ళిపోతున్న నీళ్లని ఈ ప్లాస్టిక్ చెంచాలు గులాబ్ జాములు అవి తినడానికి ఇవాళ రేపు వాడుతున్నారే, చక్కగా బాసుం పెట్టేసి కూర్చుని ఇన్ని వెహికల్స్ వెళ్ళిపోతున్నా కూడా కళ్ళు మూసుకుని ఎంత నిటారుగా ఎలా కూర్చున్నాడో తెలుసా అండి. యోగంలో కూర్చుని నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, అసలు ఆచమనం ఎలా ఉంటుందో అలా ఆ మురుగునీరు తీసుకుని ఇలా ముద్ర పట్టి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అని తాగుతున్నాడు. అందరూ ఆయన్ని పిచ్చివాడు అంటున్నారు. కానీ ఆయన ఎంత సంస్కారవంతుడో నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. మహానుభావా, ఎంతటి వాడివో, ఇవాళ ఎందుకు ఇలా అయ్యావో ఎవరికి తెలుసు? నీ పరిస్థితి మాకు తెలియదు కాబట్టి నేను పిచ్చివాడని వేస్తున్నాం. కానీ నీ స్థాయి మాకు తెలియబడలేదు, మేము పిచ్చాళ్ళం అర్థం కాక. మహాపురుషులు అర్థం కారు. అర్థం కాకపోయిన వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. అందుకే రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు చాలామంది. కాబట్టి ఉన్మత్త ప్రియుండు అంటే అటువంటి బ్రహ్మజ్ఞానులకు ఇష్టమైన వాడు శంకరుడు. వాళ్ళు ఆరాధిస్తారు ఆయన్ని. ఆయన పొందుతున్న బ్రహ్మానందం మేము పొందాలా, ఆయనలా ఉండాలని. కాబట్టి అది తెలియదా? దక్షుడికి తెలిసి నింద చేస్తున్నాడు. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు. లోకంలో తల్లిదండ్రులు అన్నవాళ్ళు అందరికీ తల్లిదండ్రులే. ఆ బ్రహ్మకీట జనని అని ఉంది అమ్మవారికి నామం. నిజంగా అమ్మవారు బొద్దింకలకి కూడా ఆవిడ తల్లే, వానపాములకు కూడా ఆవిడ తల్లే, అన్నిటికీ ఆవిడ తల్లే. ఆ బ్రహ్మకీట జనని. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడినే నీ కొడుకునమ్మచ్చి ఆ బొద్దింకలేటమ్మా నీ దగ్గర అంటే అమ్మవారు ఒప్పుకోదు. ఆవిడ దగ్గర అందరికీ ఆవిడ తల్లే. అలా సృష్టి యందు భూత పిశాచములు ఉంటే వాటికి కూడా ఆయన తండ్రి తప్ప వీటికి మాత్రమే తండ్రిని కానంటే పరమేశ్వరుడు ఎలా అవుతాడండి? పరమేశ్వరుడే. నీకు 10 మంది కొడుకులు పుడితే ఒకటి దారి తప్పితే ఒకటి పొరపాటుగా ప్రవర్తిస్తుంటే నా కొడుకు కాదంటే సరిపోతుందా? ఈ జన్మకి వాడు నీ కొడుకే, అంతే, తప్పదు. నువ్వు ఏ కారణం చేత విడిచిపెట్టడం కుదరదు. వాడి దోషభూయిష్టమైన ప్రవర్తనకి తల్లిదండ్రులుగా నువ్వు పాపాన్ని పంచుకోక తప్పదు. సర్దడం ఒకటే, దిద్దడం ఒకటే నీ కర్తవ్యం. నీ కర్తవ్యం నువ్వు చేసి వాడు మారకపోతే నీకు దోషం లేదు. నీ కర్తవ్యనిష్ట యందు లోపం మాత్రం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఎంత ఘనంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన భూతప్రేత పరివృతుండు. భూతప్రేతములు ఆయన చుట్టూ ఉంటాయి. ఎందుకుంటాయంటే ఆయన జగత్తుకి తండ్రి కాబట్టి అన్నీ ఉంటాయి ఆయన చుట్టూ. నువ్వు ఒక్కడివే ఉండవు, అన్నీ ఉంటాయి. ఆయన తల్లిదండ్రులు లోకములకు. ప్రమద భూతములకు నాథుండు. నీకేమిటి బాధ? ఆయన ప్రమదగణాలకి నాథుడు. ఇది నీకెందుకు ఇబ్బంది? ఏదో తిట్టాలి కనుక. ఇది నీ కోపాన్ని బయట పెడుతోందా? శంకరుణ్ణి నింద చేస్తోందా? నువ్వు నింద చేద్దామన్నా పరమేశ్వరుణ్ణి నింద చేయలేవు. నువ్వు చేసే నింద ఆయనకి స్తోత్రం అయి కూర్చుంటుంది. ఎందుకంటే ఆయన అటువంటి వాడు కనుక. ప్రమద భూతములకు నాదుండు, భూతిలిప్తుండు. ఒళ్ళంతా భూతి రాసుకుంటాడు, విభూతి. కావాలని ఎందరో విభూతి ధారణ చేసి పరవశించిపోతున్నారు ఇవాళ. భూతి భూంతకరీ పవిత్ర జనని. భూతి అంటే మహదైశ్వర్యం.
అందులో దానికే అష్టసిద్ధులు అందులోకే వచ్చేస్తాయి భూతి అన్న మాటలోకి. కాబట్టి లోకములో ఉన్న సమస్త సిద్ధులు ఆయన భూతి రూపంలో ఉన్నాయి. భూతిలిత్తుండు బూది రాసుకుంటాడు. అస్థిభూషణుండు బ్రహ్మకపాలం పట్టుకుంటాడు, మెళ్ళో కపాలాలు వేసుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయిన బ్రహ్మల యొక్క కపాలాలన్నీ ఆయన మెళ్ళో ఉన్నాయి అంటే ఆయన అలాగే ఉండిపోయిన వాడు, ఆయన సాక్షి. భూతిలిప్తుండస్తి భూషణుండు నష్ట శౌచుండు, శౌచం లేదు. శౌచం లేకపోవడం ఏంటంటే బ్రహ్మజ్ఞానికి ఆయనకి ఇంకా విధి నిషేధములు ఉండవు. ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని ఉండదు బ్రహ్మజ్ఞానికి. ఎందుకని ఆయన అగ్నిహోత్రంలా ఉంటాడు. మీరు చూడండి, ఒక శవాన్ని కాల్చేయవలసి వచ్చింది. దేంతో కాలుస్తారు? అగ్నితోనే కాల్చాలి. అగ్నితో కాల్చిన తర్వాత మీరు అన్నం వండుకున్నారనుకోండి, అగ్నితోనే వండుకుంటారు. అక్కడ ఏ అగ్ని శరీరాన్ని కాల్చిందో అదే అగ్ని. అంటే అందులో పుల్లపట్రమ్మని కాదు నా ఉద్దేశం. ఆ అగ్ని ఈ అగ్ని కన్నా భేదమా? కాదు కదా. అయ్యి బాబోయ్, ఈ అగ్నేనండి మనం శవాన్ని కాల్చేస్తుంటే చూశాను బాబోయ్, ఆ అగ్ని మీద వండినవేవి నేను తిన్నంటే ఏడు, నీకు అన్నం ఉండదంటే. ఇంకా అగ్నిహోత్రానికి మైలొచ్చిందా? అగ్నిహోత్రం అపవిత్రం అయిపోయిందా? బ్రహ్మజ్ఞాని ఇది చెయ్యలేదు కాబట్టి అపవిత్రం, ఇది చేశాడు కాబట్టి పవిత్రం అని ఉండదు. బ్రహ్మజ్ఞాని రాశీభూత పవిత్రం అంతే బ్రహ్మజ్ఞానం చేత. కాబట్టి నష్ట శౌచుండు, ఉన్మదనాథుడు, దుష్ట హృదయుండు. ఆయన హృదయం చాలా దుష్టమైనది అంటున్నాడు. ఆయన హృదయం ఈయన చూశాడండి. ఆయన హృదయం అంత దుష్టమైతే నీ కూతుర్ని ఎందుకు ఇచ్చావు మొన్న? ఆయన శరీరంలో వామార్థ భాగంలో నీ కుమార్తె ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని నిందించినట్టు? దుష్ట హృదయుండు, అదుపు తప్పిపోయిన కోపం ఎలా మాట్లాడుతుందో చూడండి. ఇదంతటికీ కారణం ఏమిటి? అవివేకం. నా అంత వాడు లేడు, నేను ప్రజాపతిని, నేను వస్తే లేవకపోవడమా? ఇప్పుడు ఈ విద్య వినయానికి వెళ్ళిందా? ఈ విద్య అహంకారానికి వెళ్ళిందా? ఎందుకు ఆ ప్రజాపతి పదవి? కాల్సనా? దేనికి పనికి వస్తుంది అది? దక్ష ప్రజాపతే కావచ్చు కాక. ఈ సందర్భమునందు ఆయన నమస్కార యోగ్యుడు కాడు, ఆయన నడువడి నమస్కార యోగ్యం కాదు, అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానమునందుంటాడు. ఎవరుంటారు శ్మశానం దగ్గర? అందరూ ఆయన సంపాదించినవన్నీ బుచ్చేసుకుని ఆయన్ని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసేవాళ్ళే. ఒక్కడే ఒక్కడు అప్పుడు కూడా ఉండి ధైర్యం చెప్పేవాడు ఉంటే శంకరుడు ఒక్కడే ఉంటాడు. అది ఆయన ఔదార్యం అని చెప్పాలా నువ్వు? నీ వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ లేక నీ జేబులో పరుసు కొట్టేసి నువ్వు ట్రైన్ ఎక్కేసిన తర్వాత టిక్కెట్టుతో పాటు ఉన్న పరుసు నీ జేబులో ఉన్నదాన్ని దొంగ ఎత్తుకుపోతే, అయ్యా నేను నిజంగా టికెట్ కొనుక్కున్నానండి, నేను అటువంటి వాడిని కాను, నా పరుసు ఎత్తుకుపోయారు అని నువ్వు చెప్తూ ఉంటే, ఇలా టికెట్ తీయని వాళ్ళందరూ మీలాగే చెప్తారు, మాస్టారు పదండి కానిస్టేబుల్ తోటి అని నీ మెడ మీద చెయ్యి వేసి కానిస్టేబుళ్ల దగ్గరికి నిన్ను తోసేస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో నీ కంఠం విని కంపార్ట్మెంట్లో అటువైపు చివరి వాళ్ళు ఎవరో గబగబా వచ్చి, అంటే నాకు అలాంటి దురదృష్టం కలగలేదనుకోండి ఈశ్వరుడి దయ వల్ల, కోటేశ్వరారు మీ కంఠం విని వచ్చామండి, ఏమిటి మిమ్మల్ని తోసేస్తున్నారేమిటి అలాగా అంటే, అయ్యా నిజంగా టికెట్ కొన్నానండి, పర్సు ఎవరో కొట్టేశారు, ఇవాళ ఈ ఆపద వచ్చింది, వాళ్ళు నన్ను నమ్మలేదండి, సహజం కదా, టికెట్ లేనప్పుడు అందరిలా నన్ను అనుకుంటున్నారంటే, అయ్యయ్యో ఆయన అలాంటి వారు కాదండి అని నన్ను నమ్మినవాడెవరో గబగబా తీసి ఆ ఫైన్ కట్టేసి రసీద్ తీసుకుంటే, సారీ మాస్టారు మేము అందరిలా అనుకున్నాం అని ఆ టీటీ అంటే, మిమ్మల్ని కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టినటువంటి వాడు ఒక దుష్టమైన సన్నివేశంలో కనపడిన వాడిని నిందిస్తావా? జీవితాంతం నీ మర్యాద నిలబెట్టిన వాడిని గౌరవిస్తావా? అందరూ నిన్ను వదిలిపెట్టేస్తే నువ్వని నువ్వే భ్రాంతి పడిన దాన్ని కాల్చేస్తుంటే వాడొక్కడుండి నిన్ను కౌగలించుకుంటే వాడి శ్మశానవాసని తిడతావా? నీ నాలుక కోసేయద్దు? కృతజ్ఞత కాదది. శ్మశానవాసి అయితే లోకమంతా శ్మశానమే. ఒకటి ఈ లోకమన్నా శ్మశానం అయి ఉండాలి, రెండు అసలు లోకములో శ్మశానము లేకపోవడం అన్నా అయి ఉండాలి. శ్మశానం అయి ఉంటే అది రుద్రభూమి ఏమిటంటే లోకమంతా శ్మశానం. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఎన్ని క్రిములు చచ్చిపోయాయో శబ్దానికి, నేను ఈ చేతులు కదుపుతుంటే ఎన్ని చచ్చిపోయాయో, నేను ఇక్కడ కూర్చునుంటే నా కింద పడి ఎన్ని చచ్చిపోయాయో, మీ అందరూ కూర్చుంటే ఎన్ని చచ్చిపోయాయో. ఇది శ్మశానం కాదా? ఆ కోణంలో శ్మశానమే. లోకమే ఒక మహాశ్మశానం, ఎప్పుడు లయమైపోతూనే ఉంది ప్రతి క్షణం. అంతటా ఆయనే లయకారకుడై ఉన్నాడు. అది శ్మశానవాసి అంటే. కాబట్టి ఇది తెలియక మాట్లాడడం ఉద్ధతితో కూడినటువంటి మాట.
కాబట్టి దుష్ట హృదయుండు, ఉగ్రపరేత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు. ఆయన జుత్తు ఇలా విడిపోయి ఉందిట, అది ఈయన బాధ. ఆయన జుత్తు విడిపోయి ఉంటే నీకు బాధ ఎందుకు? ఆయనకి శరీరము పట్ల భ్రాంతి లేనివాడు, బ్రహ్మజ్ఞాని. అందుకే ఆయన జటాజూటం ఇలా విడిపోయి ఉండి ఉండవచ్చు. అంత మాత్రం చేత శుభ్రంగా క్రాపు దువ్వుకుని లోకాన్ని మోసం చేస్తే గొప్పవాడా? అంతఃశౌచం గొప్పది, ఆయన హృదయం గొప్పది, లోకం కోసం ఎప్పుడు త్యాగం చేసే మహాపురుషుడైన. కాబట్టి ఉగ్రపరేత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రమాదమిటుల కలిగే. ఇన్ని అవలక్షణాలున్నవాడిని శివుడని ఎవడరా పిలిచినవాడు? మంగళమైతే శివుడని పిలవాలి. అసలు ఈయన రూపమే అమంగళం. ఈయన ఎవడు పిలిచాడు శివుడని? ఎరిగి ఎరిగి వేదంబు శూద్రునికిచ్చినట్లు, అధికారము లేని వాడికి ఇవ్వకూడని వస్తువు ఇచ్చినట్టు ఎలా ఇతన్ని శివుడని పిలిచారా? నాకు ఆశ్చర్యంగా ఉంది, వీడు శివుడా అని అడిగాడు. అయితే ఇక్కడ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? భగవంతుండగు రుద్రునందు అనిందితంబులై స్తుతి రూపంబు నొప్పే. ఈ మాటలన్నీ దక్ష ప్రజాపతి మాట్లాడుతుంటే ఇవేవి ఆయనకి చెందవు కనుక వేరొక కోణంలో ఇవి ఆయనకి స్తోత్రమే అయ్యాయి అన్నారు. ఎందుచేత ఆయన యొక్క గుణం అటువంటిది, ఆయన యొక్క నడువడి అటువంటిది, ఆయన అంతటి మహానుభావుడు. కాబట్టి నింద చేసినా స్తోత్రమే అయిపోయింది ఆయన ఎడల. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి తిట్టినంతసేపు తిట్టాడు, ఆయన నవ్వుతున్నాడు. ఆయన ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇది ఆయనకి కోపం ఇంకా మింగుడు పడలేదు. ఇడ్రై అంత తిట్టినా అలా కూర్చుంటాడని నేను వెళ్ళిపోతున్నాను ఈ సభలోంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరిని నిందించారు? దక్ష ప్రజాపతి శంకరుణ్ణి నిందించాడు. నిందింపబడిన శంకరుడు ఎలా ఉన్నాడు? చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన ఏమి చెక్కు చెదరలేదు. నింద చేసిన వాడు ఎక్కడున్నాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు నందీశ్వరుడు, రెండవ వాడు భృగువు. అందుకే అరికాలి కన్ను నొక్కేశారు శ్రీ మహావిష్ణువు. ఇలాంటి అహంకారాలకు పోతే అలాగే ఉంటాయి. కాబట్టి ఏమైంది? వీళ్ళిద్దరూ రెండు జట్లు కట్టారు. ఒకరు శివ సంబంధంగా కట్టారు, ఒకరు విష్ణు సంబంధంగా కట్టారు. కట్టి ఇంకక్కడి నుంచి ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు. జల్లుకుని ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నారు, ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు. నానా రగడ జరిగింది. అందులో నవ్వుతూ కూర్చున్న వాళ్ళు ఎవరంటే ఒకరు చతుర్ముఖ బ్రహ్మగారు, ఒకరు శంకరుడు. వాళ్ళిద్దరికీ అన్నీ తెలుసు. పసిపిల్లవాడు తెలియక నాన్నగారండి 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 లెంప మీద కొట్టి పిలుస్తాడు. తండ్రి కోపగిస్తాడా? ఉండ్రా ఉండ్రా ఉండ్రా, ఏమిటా కొట్టడం, తప్పు, అలా కొట్టకూడదంటూ ఇలా చేయి తీస్తాడు. అంతేగాని లాగి తండ్రి కూడా కొడతాడా లెంపకాయ? పిల్లడి అజ్ఞానాన్ని తండ్రి మన్నించినట్టు మన్నించి నవ్వుతూ ఊరుకున్నాడు. అందుకేనండి లోకంలో మహాపురుషులైనటువంటి వారు ఈ తప్పు జరగకూడదని కోరుకున్నారు. ఎప్పుడు ఎంత మర్యాదతో మాట్లాడారో చూడండి. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక చోట ఒక శ్లోకం చేశారు. నేను చదివి చాలా కాలం అయిపోయింది. శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాన్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. జ్ఞాపకానికి వచ్చిందండి. కాబట్టి శివ పిలుస్తారాయన. ఆ ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు. శివ సర్వమంగళ స్వరూపుడా, తవ పరిచర్య సన్నిధానాయ గౌర్యాం, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. శంకరాచార్యుల వారికి కూతురు ఎక్కడుందండి ఆయన సన్యాసాశ్రమంలో ఉంటే? అంటే శంకరాచార్యుల వారు దేని గురించి మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారికి కూతురు లేదు, శంకరాచార్యుల వారికి చెప్పవలసిన అవసరం లేదు, రెండూ లేని వారు చెప్తున్నారు. అంటే మీకోసం చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారు. ఒక పిల్లాడిని వెతికి పిల్లని ఇవ్వాలనుకున్నారనుకోండి, ఆ పిల్లని కన్యావరణం అని చెప్పేసి మనకి సరి అయిన పిల్లని వెతికి తీసుకురండి అని పంపిస్తూ ఉంటారు కదా. ఆ కళ్యాణంలో కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటి వాడికి ఇవ్వాలండి? శివ. మొట్టమొదట పెళ్లి కొడుకున్న లక్షణం చెప్తున్నారు. శివ, నువ్వు సర్వమంగళ స్వరూపుడవు కాబట్టి నీకు పిల్లనిస్తున్నావు. తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యాం భవ. భవ అంటే బతికించేవాడా? భార్యని బతికించేవాడై ఉండాలి పురుషుడు.
తను కష్టపడి భార్యని బ్రతికించగలిగిన వాడై ఉండాలి. తన పక్కన ఆవిడ ఉన్నందుకు ఆవిడ నమస్కార యోగ్యతని పొందాలి తప్ప తన వలన ఆవిడ అపకీర్తి పొందుతోంది అనుకోండి, నీ కారణంగా ఆవిడ లోకం చేత నిందింపబడింది అనుకోండి. రావణాసురుడి భార్య అయినందుకు మండోదరి నిందింపబడింది. లేకపోతే సీతమ్మ తల్లిది ఎంత పాతివ్రత్యమో మండోదరిది ఎంత పాతివ్రత్యం. మరి మండోదరి పాతివ్రత్యం ఎందుకు ప్రకాశించలేదు రామాయణంలో? రావణాసురుడికి భార్య కావడమే ఆవిడకు ఉన్నటువంటి ప్రారంభం. లేకపోతే సీతమ్మతో సమానం ఆవిడ కూడాను. అలా భర్త తన నడువడి చేత, తన భక్తి చేత, తన యొక్క గాంభీర్యము చేత తన భార్యకి కూడా నమస్కార యోగ్యతని కల్పించగలిగినటువంటి వాడై ఉండాలి. అలా చేయగలగడం, బ్రతికించడం భవ. నీవటువంటి గుణమున్నవాడివి, నువ్వటువంటి శీలమున్నవాడివి, అటువంటి నడువడి ఉన్నవాడివి. ఎందుకు పిల్లనిస్తున్నారో చెప్తున్నారు శంకరాచార్యుల వారు. శివ ఒక కారణం, పైకి చాలా మంగళంగా ఉంటావు, లోపల మంగళప్రదుడివి. భవ నువ్వు చాలా బతికించగలిగిన లక్షణం ఉన్నవాడివి. సకల భువన బంధో ఎన్ని ఉన్నా మీ నాన్నగారు ఎక్కడంటే అవన్నీ అనవసరం అండి, మీరు నా గురించి పట్టించుకోండి. నాకు చిన్నప్పుడు కోపం వచ్చి 10th క్లాస్లో మా అమ్మా నాన్న తొలిసి వచ్చాను. సచ్చిదానంద సింధో ఎప్పుడో ఆనందములకు సముద్రమైనటువంటి వాడా నేను నీకు మమ గుణ దుర్యాం బుద్ధి కన్యాం ప్రధాన్యే, మా అమ్మాయిని నీకు ఇద్దామనుకుంటున్నాను. ఇన్ని గుణాలున్న అల్లుడు నాకు ఎక్కడ దొరుకుతాడయా? ఎవరో తెలుసా? నా కూతురు, నా బుద్ధి. నా బుద్ధిని నీకు ఇచ్చేస్తాను స్వామి, కూతురుగా నీ భార్యగా స్వీకరించు. ఇదేం ఆఘాయిత్యమయ్యా? నువ్వు నాకు భార్యగా నీ కూతురునిస్తే మరి గౌరీ కోపం రాదా? ఈశ్వరా, నీ భార్యగా రావడం అంటే నీకు మాత్రమే భార్య కాదు. ఎందుకు వస్తోందో తెలుసా మీ ఇంటికి? మా అమ్మాయి నీకు గౌరీకి కలిపి సేవ చెయ్యాలి. నా బుద్ధి, నా కూతురు మీ ఇద్దరికీ సేవ చేసుకోవడానికి వస్తుంది. నువ్వు మాత్రం ఒక్క ఉపకారం చెయ్యాలి. నాకు ఒక్కతే కూతురు, బుద్ధి ఒక్కటే కదా. ఇల్లరికం వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నారా? ఎలా కూర్చోవాలి? శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా, గౌరితో వచ్చి ఇక్కడ కూర్చో. ముదమంద గౌరితో కలిసి కూర్చుండు. మన మానస పూజలో ఉంది కదండి, ఇక్కడ కూర్చుంటే నా బుద్ధి ఏం చేస్తుంటుంది? నా కూతురు బుద్ధి అనబడే నా కూతురు ఎప్పుడూ మీ ఇద్దరికీ సేవ చేస్తుంది. ఇల్లరికం రా తండ్రి అని అంత అందంగా అడుగుతారు. అంటే బుద్ధి ఎప్పుడూ ఈశ్వర పాదములను పట్టి ఉండాలి. ఒకనాడు భ్రంశమైంది నిజమే, పొరపాటు పడ్డావు, ఏదో శంకరుడిని నింద చేశావు. పెద్దవాడివి, ప్రజాపతి, నీకు బిరుదెందుకు? ఇంకా బ్రహ్మగారి తర్వాత పుట్టినవాడివే. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఇవాళ కోపం వచ్చింది, పోన్ రేపు పొద్దున్న ఒక్కసారి పోన్లే పొరపాటు జరిగిపోయింది, కోపం వచ్చింది. అల్లుడా పోన్లేవయ్యా, పెద్దవాడిని ఏదో అన్నాను మనసులో పెట్టుకోకు, నేను అన్నది నీకు ఆశీర్వచనం అని ఒక్క మాట చెప్తే అయిపోయింది కదా. ఆ మాట అనడం ఇష్టపడలేదు సరిగదా. ఇప్పుడు శంకరుణ్ణి అవమానించాలనుకున్నాడు. ఎలా అవమానించాలి? ఆయన పూజనీయుడు కాడు అని లోకమునకు నిరూపించాలి. ఎలా నిరూపించాలి? తను పిల్లనిచ్చిన వాడే ఆయన్ని పిలవకుండా లోకమంతా యజ్ఞం చేసేటప్పుడు ఆయనకి హవిస్సులిస్తే అసలు నేను పిలవలని నిరీశ్వర యాగం చేస్తాను. కాబట్టి ఎటువంటి యాగం చేస్తాను? అరుద్రంబుగా వాజపేయ సవనంబుగా వించి తదనంతరంబా బృహస్పతి సవననామకంబైన మఖంబుసేయనుపక్రమించిన అచ్చటికింక్రమంబున వాజపేయ యాగం చేసి, అది కూడా రుద్రుడు పరమశివుడు లేకుండా, శివుడికి హవిస్సులు ఇవ్వకుండా, అంటే వేదం చెప్పిన విధానాన్ని తిరగరాసి ఒక కొత్త యజ్ఞాలు సృష్టించి వాటికి యజ్ఞాలని పేరెట్టి చెయ్యడం మొదలెట్టినవాడు. బహుశా దీనికి ఆదికర్త దక్షుడే ఉండవచ్చు. కాబట్టి నిరీశ్వర యాగం చేస్తున్నానని ఒక యాగం మొదలెట్టాడు. దీనికి శివుణ్ణి నేను పిలవను, అందరినీ పిలిచాడు. ఇప్పుడు తన అల్లుడి మీదే ఇంత కక్ష పట్టాడే, లేచి నిలబడలేదని పిలిస్తే వెళ్ళకపోతే ఇంకెంత కక్ష పెట్టుకుంటాడో. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? వెళ్ళితే ఓ గొడవ తెలిపోతుంది, మనకెందుకు వచ్చింది? కాబట్టి అందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళాలి. ఆ యజ్ఞం దగ్గరికి అందరూ బయలుదేరి వెడుతున్నప్పుడు పెద్ద కోలాహలం. వాళ్ళని వీళ్ళని పిలవలేదండి. మళ్ళీ అదేదో 10 మందిని పిలిచి చేశాడనుకోండి, ఏముందండి ఏదో 10 మంది తెలియని వాళ్ళు వెళ్ళారంటారు. అలా కాదు, లోకం అంతటినీ పిలవాలి, అందరూ రావాలి. ఒక్క శివుణ్ణి మాత్రం నేను పిలవను. అసలు మీకు నేను శాస్త్రంలో ఒక మర్యాద చెప్పనండి. ఇంటి యజమాని యొక్క గౌరవము దేని వల్ల ప్రకటితమవుతుందంటే అల్లుడి వలన ప్రకటితమవుతుంది. నేను ఈ మాట అంటే మీరు క్షమించండి నన్ను. మీ ఇంట్లో
ఒక గొప్ప శుభకార్యం జరుగుతోందనుకోండి, ఇంటికొచ్చే బంధువులందరినీ తీసుకురావడానికి తన కొడుకు విడితే చాలు. అల్లుడు గారు వస్తున్నారనుకోండి, ఆయన కన్నా గొప్ప బంధువు లోకంలో ఉండడు మామగారికి. ఎందుకంటే పుత్రపంచకంలో ఒకటిగా వచ్చాడు, కూతురి మెళ్ళలో తాళి కట్టి. మామగారు తానే వెడతాడు స్టేషన్కి వెళ్ళి, అది మర్యాద. ఆ అల్లుడు గారిని ఇంటికి తీసుకొస్తాడు. ఎంతమంది రానివ్వండి, ఒక మాట అడుగుతారు, అదేమిటంటే హారతి పట్టడానికి మీ అమ్మాయి రాలేదా, అక్క చెల్లెలు రాలేదా అంటారు. అమ్మాయి అల్లుడు గారు వస్తే ఆ అందం వేరు. మా బావగారు ఆయన తిరుగుతుంటే ఎంత అదృష్టమో చూడండి, కొడుకులా కలిసిపోయిన అల్లుడు అంటారు. అటువంటి అల్లుడు ఉండడం, అలా కూతురు అల్లుడు ఇంటికి శుభకార్యానికి వారం రోజులు ముందు రావడం ఆ ఇంటి అదృష్టం. అలా అల్లుడితో సత్సంబంధాన్ని నిరపుకోవడం మామగారి సంస్కారం. కనుక ఇప్పుడు ఏమైంది, అల్లుడు ఆయన రావాలి. పోని అయోగ్యుడా, ఆయన ఏమైనా పనికిమాలినవాడా, లోకము చేత దూషింపబడినవాడా? ఆయన లోకపూజితుడు. మా ఇంటికి వస్తే చాలని 10 మంది పొంగిపోయేవాడు. శంకరాచార్యుల వారి చేత స్తోత్రము చేయబడినవాడు. ఆయన ఈయనకొక్కడికే పనికిరాలేదు. ఎవడు యోగ్యుడు, ఎవడు అయోగ్యుడు? కాబట్టి ఆయనని పిలవకుండా నిరీశ్వర యాగం చేస్తున్నాడు. ఇది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది? అర్థం లేనటువంటి కక్ష. మనుష్య జ్ఞానము దేనికి పనికి రావాలో తెలుసా అండి? ఎప్పుడూ అప్పుడు మీరు అగ్నిహోత్రాన్ని చల్లార్చాలి. మీ కోపాన్ని పక్కన పెట్టేసి పరిష్కారం వైపుకు వెళ్ళిపోతూ ఉండాలి అడుగులు. అది వెయ్యలేదు దక్షుడు, దాన్ని ఇంకా సాగతీశాడు బాగా. అది ఎంతవరకు వెళ్ళింది? నిరీశ్వర యాగానికి అందరినీ పిలిచాడు. పిలిస్తే కరమనురక్తి అమ్మఖము కన్గొను వేడుక దొంగలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షివరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరు శుభస్తట దీవనలిచ్చి దక్షుచే బొరిబొరి అచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్. మహర్షులు వచ్చారు, ఋషులు వచ్చారు, వాళ్ళ భార్యలు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు. విమానాల్లో చక్కగా కూర్చుంటున్నారు. వాళ్ళందరికీ బట్టలు పెడుతున్నాడు, నగలిస్తున్నాడు, వాళ్ళని పూజ చేస్తున్నాడు, పలకరిస్తున్నాడు. మీరు ఇంత వాళ్ళు అంటున్నాడు, అంత వాళ్ళు అంటున్నాడు. వాళ్ళందరూ ఈయన్ని గౌరవిస్తున్నారు, ఈయనకి ఆశీర్వచనాలు చేస్తున్నారు, ఈయన వాళ్ళకి సన్మానాలు చేస్తున్నాడు. అందుకుంటున్నారు కానీ పక్కకి వెళ్ళి అందరూ మాత్రం ఒకటి చెవులు కొరుక్కుంటున్నారు. చూడు, మనందరం కావలసి వచ్చాం, మనమందరికీ పూజనీయుడైన వారిని వదిలేశాడు, మనందరినీ పిలిచాడు. శంకరుడు అల్లుడు పిలవలేకపోయాడు. ప్రాప్తం ఉండాలి కదా, అనుకోరండి మరి. ఇప్పుడు దక్షతనయ సతీదేవి తవిలి ఆత్మ సదనము నుండి జనకుని సవన మహిమ గగనచరులు నుతింప ఆ కలకలంబు విని కుతూహలమొప్ప గగనమున చూడ. కైలాస పర్వతం మీద పార్వతీదేవి నించునుంది అంతఃపురంలో. నిలబడితే పైనుంచి విమానాలు వెళ్ళిపోతున్నాయి. ఆ రోజుల్లో యోగశక్తితో విమానాలు మీద వెళ్ళేవారు కదండి. ఆ భార్యలతో కలిసి వెడుతున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఉపద్రవం జరిగితే వెళ్ళడం వేరు. ఏ రాక్షసులు వచ్చి అమరావతిని ముట్టడించారనుకోండి, పారిపోతూ ఆర్తనాదాలు వినపడతాయి. ఇప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఏదో పెద్ద ఉత్సవానికి వెళుతున్నారని తెలిసిపోతోంది. మంచి సరిగంచు పట్టు చీరలు కట్టుకుని సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పార్వతీదేవి తలెత్తి వాళ్ళందరి వంక చూసింది. అందరికన్నా ముందు గౌరవింపబడవలసినది, అందరికన్నా ముందు ఆహ్వానింపబడవలసినది, ముహూర్తం పెట్టగానే ముందు చెప్పబడవలసినది ఆవిడికి లేదు అగ్రపూజ. ఆవిడికి చెప్పకుండా ఆవిడ్ని వదిలిపెట్టి వీళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళు వెడుతున్నారు. ఇది అమ్మవారికి ఖేద కారణం అవుతుందా అవదా? ఇప్పుడు అమ్మవారికి దేనివల్ల ఖేద కారణం? తన భర్త పట్ల తిరస్కృతి. ఆవిడ మహాపతివ్రత. ఆవిడికి ఇప్పటి వరకు తెలియదు తన తండ్రికి శివుడికి సత్రయాగంలో ఈ రకమైనటువంటి మాటలు జరిగాయన్న విషయం తెలియదు ఆవిడికి. ఎందుకు తెలియదు? నందీశ్వరుడు చెప్పలేదు, శంకరుడు చెప్పలేదు. శంకరుడు చెప్పలేదంటే అప్పటికప్పుడే మర్చిపోయాడు తప్ప, చూసావా మీ నాన్నగారు ఏం చేశారో అని వచ్చి చెప్పలేదు. అలా చెప్తే బ్రహ్మజ్ఞాని ఎందుకు అవుతాడండి? శంకరుడు ఎందుకు అవుతాడు? కాబట్టి ఆయన ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ పైకి చూసింది. చూస్తే తనరారు నవరత్న తటంక రోచులు చెక్కుటద్దములతో చెలిమిచేయ మహనీయ తపనీయ మయపద కజ్జుతల అంశభాగంబుల నవరింప అనంచిత చీనాంబర ప్రభలతో మేఖలాకాంతులు మేలమాడ చెంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల బ్రవ్వికొనగా
మించు వేడుక భర్తృ సమేతముగను మనితములైన విమానయానలగుచు ఆకాశపథమున అరుగుచున్న కచర గంధర్వ కిన్న రంగనల చూచి. చక్కటి పట్టుబట్టలు కట్టుకున్నారు, మంచి మంచి నగలు పెట్టుకున్నారు, మంచి మంచి జవ్వాజీ మొదలైన సుగంధ పరిమళాలు ఒంటి నిండా వెదజల్లుతున్నారు. భర్తలతో కలిసి ఎవరెవరు వెడుతున్నారు? ఋషులు, గంధర్వులు, కేచరులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వెళ్ళిపోతున్నారు యాగానికి. వీళ్ళందరూ వెడుతున్నారే, ఇంత సంతోషంగా వెడుతున్నారే, వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఇలా చూసి ఈవిడ్ని మాత్రం పిలవలేదు అని అనరా? ఆడపిల్ల ఏం కోరుకుంటుంది అంటే ఆడపిల్ల రెండిటిని కోరుతుందిట ఎప్పుడూ కూడా. శాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడిందండి. తన పుట్టింటికి వెళ్ళినప్పుడు పరాయి పిల్లలా ఉండాలని కోరుకోదట. పుట్టింటికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైభోగము తన భోగమే అని అనుభవించాలని కోరుకుంటుందిట. అంతే తప్ప ఇక్కడ కూర్చుంటే ఏమన్నా మా నాన్నగారు ఏమైనా అంటారేమో, మా అమ్మ ఏమైనా అంటుందేమో, ఇప్పుడు నన్ను పంపించేశారు కదా అత్తారింటికి, ఏమో గబుక్కన అన్నయ్య ఏమంటాడో, వదిన ఏమంటుందో అన్న భావన ఆడపిల్లకి ఉండరాదు. ఆడపిల్ల పుట్టింటికి వస్తే చక్కగా పుట్టింటి భోగాన్ని, ఇది మర్యాద. ఆడపిల్ల తిన్నగా ఇంట్లోకి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి అన్నదమ్ములు, తీసుకెళ్లి చక్కగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ప్రేమగా మాట్లాడి రావాలి. రెండు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. మూడు చెప్పింది శాస్త్రం. ఒకటి, నీకు కలిగితే ఒక బట్ట పెట్టు. నీకు అంత బట్ట కూడా నువ్వు పెట్టలేకపోతే 4 మంచి మాటలు మాట్లాడు. ఇంటికొచ్చిన ఆడపిల్ల కంట నీరు వచ్చేటట్టుగా మాత్రం మాట్లాడకెప్పుడు. 3, ఇంటికొచ్చిన ఆడపిల్లతో పోనీ నీకు 4 మాటలు మాట్లాడడం కూడా ఇష్టం లేకపోతే కూర్చుని ఆ అమ్మాయి లేచి అన్నయ్య వెళ్ళొస్తానంటే, అమ్మా ఉండు పసుపు కుంకాలు తీసుకుని విడుదుగానివని మాత్రం అను. ఆ మాట కూడా అనకుండా మాత్రం మౌనం వహించకు, పాడైపోతావని చెప్పింది. భాగవతంలో ఉందండి శీసపద్యం. అబలల అక్క చెల్లెండ్రను ఆదరించుటో, చీరలు సారెలిచ్చుటో, మంచి మాటలు మాట్లాడుటయో ఇవి అన్నదమ్ములకి తెలిసి ఉండాలి అని. కాబట్టి ఇంతమందికి సత్కారాలు, కడుపున పుట్టిన దానికి లేదు సత్కారం. ఏమి సంస్కారం అండి ఇంకా తల్లిదండ్రులది? ఏమి సంస్కారం ఆ దక్ష ప్రజాపతిది? కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నారదుడు గమనించాడు ఆవిడ ఆవేదన. తల్లి, నీకు తెలియని విషయం కాదు, కానీ చెప్పకపోతే నాది దోషం అయిపోతుందమ్మా, నేను చెప్తానని వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, తల్లి, మీ జనకుండు దక్షుడు మదాంధ ప్రేరిత స్వాంతుండై పుల్లాంభోజదలాక్షితత్వము తలంపన్ లేక విల్వెట్టి శోభల్లం దక్కిన భూరిదేవగణముల్ పిల్పించి దుర్యాగమున్ సమకట్టెనాడిదే మిముంచింతింపడెంతేనియున్. అమ్మా దక్ష ప్రజాపతి, నీ జనకుడు ఇవాళ ఒక యాగం చేస్తున్నాడు. ఎటువంటి యాగమో తెలుసా? మదాంధ ప్రేరిత స్వాంతుండై, మదం చేత అంధుడైపోయాడు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో తెలుసుకోని బతుకుతున్నాడు నీ తండ్రి. పుల్లాంబోజదలాక్షితత్వము తలంపన్ లేక, నీ కన్నులెప్పుడూ ఇలాగే నవ్వుతూ నల్లగా ఉండాలన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇంటి ఆడపిల్ల బాధ పుట్టింటిని కట్టి కుంపుతుందని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ప్రవర్తిస్తున్నాడమ్మా. వెల్వెట్టి మిగిలిన వాళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని వదిలేస్తే ఏం శోభ ఉంటుందమ్మా దిక్కుమాలిన యాగానికి? శోభిల్లం దక్కిన భూరిదేవగణములు పిలిపించి చాలా మందిని పిలిచాడమ్మా. దుర్యాగమున్ సమకట్టెనాడిదే, ఒక దుర్యాగం చేస్తున్నాడు. మిముంచింతింపడింతేనియున్, మీ గురించి ఆలోచన కూడా చెయ్యట్లేదు. కనీసం మనం పిలవలేదన్న విషయం జ్ఞాపకంలో లేదు. చాలా పెద్ద తప్పు చేశాడమ్మా దక్షుడు. నారదుడు ఈ మాట చెప్పాడు. పార్వతీదేవి నారదుడు ఈ మాట చెప్పాడు, ఆవిడ ఏమీ అనలేదు నారదుడితోటి. ఇది ఆడపిల్లగా తన మర్యాద నిలబెట్టింది. తన కన్నవాళ్ళని వేరొకరు చెప్పినా వేరొకరి ముందు నిందింపరాదు. కాబట్టి ఆవిడ ఏమీ అనలేదు. నారదుడు వెళ్ళిపోయాడు. తనలో తాను ఆలోచిస్తోందట పార్వతీదేవి. చదువులు పెక్కులు చదివియు మదిమయి నుండి నేడు మలహరు వెలిగా నిది ఏల చేయతొడగెను మదముననివగచు బదురు మదిలో బెడగున్. మా నాన్న ప్రజాపతి, ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం, బూడిదిలో పోసిన పన్నీరు. బ్రహ్మగారి పుత్రుడు,
ఎన్ని పదవులుంటే ఎవడికి కావాలి, ఎంత చదువుకుంటే ఎవడికి కావాలి, ఎంత తెలిస్తే ఎవడికి కావాలి. మా నాన్న ఇవాళ మదించి ఉన్నాడు, చేరాని పనిని తన విద్యతో చేస్తున్నాడు ఇవాళ. ఇప్పుడు నేను మా నాన్నకి పాఠం చెప్పేంత దాన్ని కాకూడదు, ఒక కూతుర్ని కాబట్టి. కానీ నా భర్తకే అవమానం చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవిడ మనస్సు ఎప్పుడు ఎటుమొగ్గుతుంది? సనాతన ధర్మమునందున్న స్త్రీగా మహాపతివ్రతగా మాట్లాడుతోంది తల్లి. శంభుడి వైపు మొగ్గు. ఎందుకని? ఆయన ఎందు ఏ దోషం ఉందని మీరు చెప్తారు? కాబట్టి మా నాన్న చేసినటువంటి ఈ దుష్కృత్యాన్ని నేను ఇప్పుడు ఎలా పరిష్కరించాలి? చెప్పిన తప్పు వచ్చునకో, చెప్పకయున్నను తప్పు వచ్చునో. నాన్న ఇది తప్పు కదా, అదేంటి మీరు మీ అల్లుడు గారిని పిలవకుండా యాగం చేయడం? అంటే సర్లే నువ్వు చెప్పావు కాబట్టి, ఇంకా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఒకసారి పిలుస్తానని చెప్పి పిలిస్తే, ఇది మా ఆయనకి తెలిస్తే, అంటే నువ్వు చెప్పి పిలిపించావా నన్ను, ఇదే మర్యాద అని రేపు నన్ను అడిగితే, చెప్పకుండా ఉంటే రేపు పొద్దున్న ఆయన రుద్రుడైతే, చూశావా మీ నాన్న అని నన్ను అంటే, ఎందుకొచ్చిన చదువు, ఎందుకొచ్చిన వినయం లేని సంస్కారం? ఇది మీకు నేను మొట్టమొదట్లో చెప్పిన ఉపోద్ఘాతం. కనుక తప్పు తొలంగరాని యది దారుణమెమ్మెయినాధు చేతనే ఎప్పుననైనయుండెదను యొప్పమినైనను నిర్వహించదన్ తప్పిక భిన్న బుద్ధియగు దాననచున్ మది నిశ్చయంబు.